మేము అరెస్ట్ చేసేస్తాం, వీటికి లోపల పెట్టేస్తాం అనలేదు ఆయన. చాలా బ్యాలెన్స్డ్ గా మాట్లాడారు ఆయన. ఎంత పరిణితితో మాట్లాడారు. ఏదో దొంగ కేసు పెట్టేసేసి జైల్లో పెట్టేసేసి సునకానందం ఎక్కడ పొందాలనుకోవాలి ఆయన. వీళ్ళు పొందేట్టుగా సునకానందం పొందాలనుకోవట్ల. పకడ్బందీగా జరుగుద్ది. గవర్నర్ అనుమతి కూడా తీసుకుంటారు 17A కింద. ఖచ్చితంగా 1 నెలలో 2 నెలల్లో మీకు సమయం పట్టుద్దేమో. ఖచ్చితంగా జగన్ రెడ్డి ఈ అంశంలో రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోతాడు. ఎందుకంటే ఇక్కడ మన కోర్టులు కాదు, ఆ కోర్టులో ఉంది. ఆ కోర్టులో సాక్ష్యాధారాలు తీసుకొచ్చి ఆ సాక్ష్యాధారాలు ఇక్కడ మనం లింక్ చేసుకుంటూ ఈ అమౌంట్ రూటింగ్ అనేది మనం తీసుకుంటే 409 IPC వస్తే జగన్ రెడ్డి ఈ కేసు నుంచి తప్పించుకోవడం వల్ల కాదు, బెయిల్ కూడా రాదు. ఇది జరిగే తంతు. కాబట్టి మా తొందరపడి జగన్ రెడ్డి తొందరగా జైలుకి విచారణ మొదలు పెట్టిన తర్వాత మా అవుతుంది. ఎవరో నల్లమూట ఆయన ఏదో రిపోర్ట్ ఇచ్చాడు. ప్రైవేటు వ్యక్తులు కాదు, ప్రభుత్వమే చేయాలి చర్యలు. ప్రభుత్వం రిపోర్ట్ ఇవ్వాలి. ఎందుకంటే ఇది ప్రభుత్వం తరపున జరిగిన ఒప్పందాలు. ఇవి ప్రభుత్వాల తరపున జరిగిన ఒప్పందాలు. దీంట్లో ప్రైవేటు వ్యక్తులు ఎందుకు వచ్చినాయి అని ప్రభుత్వం చూడాల్సిన అవసరం ఇది. రమణారెడ్డి గారు మళ్ళీ వస్తాను మీ దగ్గర. ఒక మాట అండి. ఇక్కడ సెకి అయినటువంటిది ప్రభుత్వ సంస్థ, ప్రైవేట్ సంస్థ చెప్పాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వంలో ఉండేది. ఒక జగన్మోహన్ రెడ్డి అనేటువంటి పేరు ఎక్కడ ప్రస్తావించలేదు. సరే, ఆ సమయంలో ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి అంటున్నారు. వీళ్ళు ముందే కోత కూసినట్టు కోతున్నారు. అడుగుతా ఉండండి, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి 1700 కోట్లు వస్తే మరి సెంటర్ లో లాబింగ్ చేసేటప్పుడు మరి మోడీ గారికి ఎంత అందాలి, అమిత్ షా గారికి ఎంత అందాలి, అది కూడా చెప్పండి. ఒకటి చెబుతానండి, ఈ 5 నెలల్లో 6 నెలలు వచ్చినాక వీళ్ళు మొత్తం హడావుడి చేశారు. మనోహర్ గారు పోయారండి, కుంభకోణాలు జరుగుతున్నాయి బియ్యం అని చెప్పేసి. ఒక్కటి దాల్చలేదండి. మాట్లాడతారు, పోయి సైలెంట్ గా సూట్ కేసులు వస్తా ఉన్నాయి. ఒకటి ఈ 6 నెలలు ఎక్కడన్నా ప్రూవ్ చేశారా మీరు? నేను చెబుతున్నా కదా, గత ప్రభుత్వం ఇందాక పెద్ద అని చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు అక్రమ కేసు పెట్టించి మీ ఈడీ చెప్పింది కదా. మీ కూటమిలో ఉన్నటువంటి ఏదైతే ఈడీ గారు రిపోర్ట్ ఇచ్చి స్కిల్ డెవలప్మెంట్ అవినీతి జరిగిందనే దాని మీద వాళ్ళ యొక్క ప్రాపర్టీస్ మొత్తం కూడా తీసుకున్నారు కదా. ఇంకా అందుకంటే సాక్ష్యం ఏం కావాలి మీకు? నిజంగా ఈ 6 నెలల్లో ఎక్కడన్నా ఒకటి ప్రూవ్ చేశారా? ఓరకు ప్రాజెక్టులు ఇచ్చుకుంటా పోతున్నారు. ఇప్పుడైనా సరే సెకీ విషయం సాక్ష్యాలతో సగం చెప్పు తీసుకొచ్చినట్టుగా మాట్లాడతాం మేము. ఇదిగో సాక్ష్యం, అమెరికన్ కోర్టులో వేసిన కాగితాలు ఇవి, ఆషామాషి కాగితాలు కావు ఇవి. జ్యూరీ అపాయింట్మెంట్ కోర్టు అమెరికా కోర్టు వేసింది కాబట్టి చదివిపిస్తా అడిగారు కదా, చదివించుకుంది. ఈ రోజు విజయానంద్ మీరు ఊరక పేపర్లో చేసుకొని పేపర్లో హడావుడి చేయడానికి తప్ప ఎక్కడ కూడా megawatts of power. Para number 82, the bribe of Andhra Pradesh, the right to Andhra Pradesh for this power supply agreement, which was significantly larger than the Odisha power supply agreement, was greater than the paid to the Odisha government officials by order of later statements by Adani executives. Azur indicated that Andhra Pradesh bribe payment was approximately $200 million. This was also consistent with Adani Green. Shortly after para number 83, shortly after Gautam Adani's meeting with Andhra Pradesh Chief Minister and the payment of promise to pay bribe, communications అసెంబ్లీలో పెడితే వారం క్రితం పెట్టుకుంటే ఢిల్లీలో మంత్రులు ఎందుకు కలిసారంటే తెలుసుకుంటున్నారు. ఈ ఆంధ్రప్రదేశ్ లో ఇది అమెరికన్ కోర్టు కానీ అదాని గురించి అవినీతి పడని చెప్పి చెప్పినప్పుడు అలాంటి రోజులు మీరు ఎందుకు ఒప్ప తెలుసుకుంటున్నారు? మీ లోకేష్ ఎందుకు పోయి ఢిల్లీలో వద్ద కలిశాడు? అయ్యి చెప్తాలే మీకు ముందు మీరు దీనికి సమాధానం విచారణ ప్రారంభమైన తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. ఒక్క నిమిషం కనకారావు గారు, ఇప్పుడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు పోటీ చేయట్లేదు?
సరే ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి వచ్చేటప్పటికి మీరు ఎందుకు పోటీ చేయట్లేదు? గ్రాడ్యుయేట్ అయితే ఓటు నమోదు ప్రక్రియ కానించే వీళ్ళు కావాలని చెప్పేసి అధికారులని ఇబ్బంది పెడుతూ వాళ్ళ సర్టిఫికేట్లు ఇచ్చే దగ్గర మొత్తం కూడా కాలేజీలు బెదిరించి ఒక పథకం ప్రకారంగా ఓటు నమోదు ప్రక్రియకి పూర్తిగా అడ్డంగా జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఎన్నికల ప్రక్రియ మీద అపాసం జరిగినటువంటి పరిస్థితుల మధ్య ఇది సక్రంగా జరగదన్నటువంటి దాంతో మేము విరమించుకున్నాం. కాలేజీ విద్యార్థులు కావచ్చు, కాలేజీలకి ఫోన్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఏదైతే ఓటు నమోదు ప్రక్రియ మొదలవుతా ఉంటే ఓటు ప్రక్రియ దూరంగా ఉన్నాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వినండి ఒక్క నిమిషం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో విద్యార్థులు తలుచుకుంటే ప్రభుత్వాలు కూడా తలకిందలేని పరిస్థితులు. అలాంటి విద్యార్థులను ఓటు హక్కు నమోదు చేయకుండా ప్రభుత్వం ఆపుతుంది, అధికారులు ఆపుతున్నారంటే ఇది నిజంగా హాస్యాస్పదంగా ఉంది. అలాంటి జరిగితే విద్యార్థులు రోడ్డు మీదకి వచ్చి బహిరంగంగా మీడియా ముందో సోషల్ మీడియా ముందో వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేసుకుంటారు. కాలేజీలకి ఫోన్లు చేసి, యాజమాన్యాలకు ఫోన్ చేసి మీరు ఈ విషయంలో మీరు కోఆపరేట్ చేయాలని చెప్పేసి భయపెడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అదే క్రమంలో నేను అడుగుతా ఉన్నానండి, స్థానిక సంస్థలు చట్టసభలు ఏదైతే పంచాయతీ సంస్థలకి ఓటు ద్వారా ఎన్నుకున్నటువంటి జడ్పీటీ ఎంపీటీసీలు సర్పంచ్ల విషయంలో మీరు ఉత్తర జిల్లాలో ఎందుకు మీరు పోటీ పెట్టే అధికారం ఉంది కదా? విద్యార్థులు అంటే ఆ కాలేజీ యాజమాన్య కంట్రోల్లో ఉంటారు, వాళ్ళు మార్కులు దగ్గర వాళ్ళ కంట్రోల్లో ఉంటారు కాబట్టి భయాలు ఉంటాయి వాళ్ళ విద్యార్థులు. మరి మీరు ఎందుకు ఉత్తరాంధ్రలో ఎందుకు పోటీ చేయలేకపోయారు? మీరు మొత్తానికి ఆంజనేయుడు గారు విద్యార్థులు కూడా భయపడతా ఉన్నారా? మీ కూటమి ప్రభుత్వం విద్యార్థులు ఓటు హక్కు నమోదు చేయకుండా భయపడతారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బ్యాలెట్ బాక్సే. ఒక్క నిమిషం బ్రహ్మనాయుడు గారు ఈవీఎంలకు సంబంధించి 2 విషయాలు చెప్పదలుచుకున్నాను. మొన్నటి రోజున ప్రియాంక గాంధీ 4 లక్షల చిల్లర మెజార్టీతో ఎన్నికల్లో వాయనాడు నుంచి గెలిచింది. ఆమె భర్త రాబర్ట్ వాడ్రాతో పేపర్లో వాళ్ళు మాట్లాడుతూ, ఈ మీడియా మాట్లాడుతూ, మీ కంగ్రాచులేషన్స్ అండి ఆమె గెలిచిందని చెప్తూ, మీ నాయకులే ఈవీఎంలు మేనేజ్ చేశారని చెప్తున్నారు. దాని మీద ఏమిటంటే అదంతా ట్రాష్ అన్నాడు. ఒకటే మాట, చాలా ట్రాష్ అది. మేము జార్ఖండ్ లో గెలిస్తే ఈవీఎంలు మంచివి, మహారాష్ట్రలో ఓడిపోతే ఈవీఎంలు చెడ్డవి, దీంతో నేను ఏకీభవించను, ఇదంతా ట్రాష్ అని చెప్పారు. ఇంకొక ముఖ్యమైన విషయము, చిదంబరం గారి అబ్బాయి కార్తీక్ చిదంబరం, ఆయన ఇప్పుడు లోక్సభ సభ్యుడు. ఆయన కూడా మొన్న ఎన్నికల సందర్భంగా మొన్ననే 2 రోజుల క్రితం ఆయన చెప్పాడు, ఈవీఎంల మీద నేను ఎప్పుడూ అనుమానం వ్యక్తం చేయలేదు, అనుమానం వ్యక్తం చేయడం కరెక్ట్ కాదు, వ్యవస్థను దూషించినట్టు అవుతుంది, ఈవీఎంల విషయంలో నాకు ఎలాంటి డౌట్ లేదని నేరుగా కార్తీక్ చిదంబరం ప్రెస్ తో మాట్లాడుతూ చెప్పారు. కాబట్టి వీళ్ళు మాత్రం ఈవీఎంల మీద గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయలేదంటే, మనం చూసాం కదా గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో, మొన్న జరిగిన గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో ఎక్కడా వాళ్ళు గెలవలేదు. వాళ్ళు బెదిరించి ఓట్లు రాయించుకున్నారు. గ్రాడ్యుయేట్స్ ఎలక్షన్ లో కూడా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన గ్రాడ్యుయేట్స్ ఎలక్షన్ లో కూడా బెదిరించి ఓట్లు రాయించుకున్నప్పటికీ కూడా, కాలేజీ యాజమాన్యాన్ని బెదిరించినప్పటికీ కూడా గ్రాడ్యుయేట్ ఎలక్షన్ లో అన్ని దగ్గర వాళ్ళు ఓడిపోయారు. అందువల్ల ఖచ్చితంగా మనం గెలవాలన్న భయంతో. హలో ఏమండి, గడిచిన 2 దశాబ్దాల నుంచి ఆంధ్రప్రదేశ్ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో పోటీ చేయొచ్చు కదా. చరిత్ర మొత్తం తొక్కిపెట్టి సామాజిక ఒక అంశం మర్చిపోయారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కూటమి కైవసం చేసుకుంది. తెలుగుదేశం గెలిచింది, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ. మరి ఆ రోజు మరి వైఎస్ఆర్సీపీ నాయకులు మరి ఆ రోజు విద్యార్థులను ఆ రోజు ఇబ్బంది పెట్టారా? ఓటర్లు వేరే ఉన్నారు. అందుకనే ఈ రోజు వాళ్ళు ఈ రోజు మనం ఏం గెలుస్తాము, ఎందుకు ప్రజలు మనకు తెలుసు
తిరస్కరించారు. వన్ బై వన్, అది చెప్పకుండా ఏదేందో కథలు, సినిమా కథలు, యాజమాన్యము బెదిరించారు, కథలుగా మాట్లాడుతుంటే ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరు. భయం కాబట్టి మీరు ఎప్పుడు ఏ రోజు పోటీ చేయలేదు. దమ్ముంటే పోటీ చేయండి. మీరు బీజేపీ పోటీ చేసి గెలవండి, ఒక సీటు జనసేన గెలవమని చెప్పండి. మొత్తం కూడా ప్రజలు ఏదో చెప్తున్నారు, ఆ ఈవీఎం లేదో ప్రజలు ఏదో అనుకుంటున్నారో దాని ప్రకారం మీరు ఏదో వెళ్ళినటువంటి ఈ రోజు మీరు మాడతారా? ఈ రోజు ఇందాక మీరు చెప్పారు ఆర్థిక శాస్త్రం గురించి, మోడీ గారు ఏం చెప్పారంటే ఎలక్షన్ ఎక్కడ ఇచ్చారండి మీరు? కనకారావు గారు భారతదేశంలో రాజ్యాంగ హక్కులు మొత్తాన్ని సర్వనాశనం చేసి ఆర్థిక వ్యవస్థను రాజ్యాంగ మొత్తం పెట్టుకొని మీరు ఆయనకి ఏ శాఖ ఏ విధంగా పనిచేస్తుందో తెలియదు. పరిపాలన మీ వైసీపీ గవర్నమెంట్ లో జగన్మోహన్ రెడ్డి గారికి పరిపాలన ఏం మాట్లాడుతాడు? ఆయన 11 మందికి ప్రతిపక్ష హోదా ఇస్తారా? 11 మందికి గెలిపించి పంపించింది 11 మంది ప్రత్యక్ష హోదా. కుటుంబాలని దయచేసి క్రాస్ టాక్ వద్దు, వన్ బై వన్ మాట్లాడండి. మాట్లాడండి, క్రాస్ టాక్ వద్దు. శాంతి ప్రసాద్ గారు కంక్లూజన్ ఇవ్వండి. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే పట్టభద్రుల ఎమ్మెల్సీ వైసీపీ ఓటమి చెందింది. నియంతృత్వం పెట్టలేదు ఎక్కడ కూడా. ఆ రోజు గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ అప్పుడు వీళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ లో ఓడిపోతే సజ్జల రామకృష్ణారెడ్డి ఏమన్నాడు? వీళ్ళు మా ఓటర్లు కాదు, మా ఓటర్లు వేరే ఉన్నారన్నాడు. మా ఓట్లు వేరే ఉన్నాయి, ఆ ఓట్లు వేయలేదన్నాడు. ఇప్పుడు కూడా ఈ గ్రాడ్యుయేట్ దాంట్లో వీళ్ళ ఓటర్లు లేరు కాబట్టి వీళ్ళు పరారయ్యారు. ఇక దాని గురించి మనం అనవసరం. కాకపోతే కనకారావు గారు ఒక గొప్ప ఛాలెంజ్ విసిరాడు మాకు. మేము స్వీకరిస్తానికి సిద్ధంగా ఉన్నాం. 11 సీట్లు మీరు రాజీనామా చేసి మీరు పోటీ చేయండి, మీరు ఎన్ని గెలుస్తారో మేము చూస్తాం. ఇప్పుడు మేము సిద్ధంగా ఉన్నాం. ఈరోజు జగన్ రెడ్డి సహా 11 మొత్తం మీరు రాజీనామా చేయండి. అట్లా అసెంబ్లీకి వచ్చావట్లేదు కదా, మీరు రాజీనామా చేయండి. చెప్పండి ఏం మాట్లాడతారు? అధికారంలో ఉన్నారు కదా, 6 నెలల పరిపాలన మీద మంచి ప్రభుత్వం అంటారు కదా, 6 నెలల ఎలక్షన్ కదా. అదేవిధంగా మీకు ప్రజలుగా 100% ప్రజాస్వామ్యం ఎన్నికల విధానం తెలుసా మీకు? మీకు ఎన్నికలే కావాలంటే మీకు దమ్ముంటే అది మీ చేతిలో ఉంది. ప్రజలు తీర్పెట్టుందో చూద్దాం. 11లో మీరు ఎన్ని గెలుస్తారో చూద్దాం. ఇచ్చారు కదా, మీరు చేయండి పోటీ. మీరు చెప్పండి. మీరు కదా ఛాలెంజ్ ఇస్తుంది, మీరు గ్రామీణ ప్రాంతంలో జనసేన ఒక క్యాండిడేట్ లేరు. గ్రామీణ మీకు క్యాండిడేట్ లేక టీడీపీ తెచ్చుకోవాలండి. టీడీపీ నుంచి తెచ్చుకుంటే మీరు ఈ రోజు మీరు పార్టీలో అభ్యర్థి అసలు దొరకకపోతే టీడీపీ దత్తత తెచ్చుకున్నారు. మీరు అక్కడే తిరుగుతూ అదే మాట్లాడుతూ ఉంటారు. ఏం మాటలు మీకు? క్యాండిడేట్ లేకపోతే టీడీపీ నుంచి అరువు తెచ్చుకున్నారు. దయచేసి ఆగాలి. ధన్యవాదాలండి చర్చలో పాల్గొన్నందుకు. సింగళూరు శాంతి ప్రసాద్ గారు, జనసేన పార్టీ సీనియర్ నాయకులు, కొమ్మూరు కనకారావు గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ఆంజనేయ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు. ప్రజాస్వామ్యంలో ప్రజలు వేసినటువంటి ఓట్లు, ప్రజల ఆకాంక్ష మేరకు వారు ఎన్నుకున్నటువంటి నాయకులను గౌరవించాలి. అదేవిధంగా ప్రజల అభిప్రాయాలు కూడా గౌరవించాలి. చెప్పండి ఏం మాట్లాడతారు? అధికారంలో ఉన్నారు కదా, 6 నెలల పరిపాలన మీద మంచి ప్రభుత్వం అంటారు కదా, 6 నెలల ఎలక్షన్ కదా. అదేవిధంగా మీకు ప్రజలుగా 100% ప్రజాస్వామ్యం ఎన్నికల విధానం తెలుసా మీకు? మీకు ఎన్నికలే కావాలంటే మీకు దమ్ముంటే అది మీ చేతిలో ఉంది. ప్రజలు తీర్పెట్టుందో చూద్దాం. 11లో మీరు ఎన్ని గెలుస్తారో చూద్దాం. అసలు